హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 5 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ ముగ్గు ఎలా వేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ అయితే చెప్పుకుందాం. ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకానొక రాజ్యంలో చాలా తెలివైన రాజు ఉండేవాడు. కానీ అతని మనసులో ఎప్పుడూ 3 ప్రశ్నలు తిరుగుతూ ఉండేవి. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, ఫస్ట్ ప్రశ్న, జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం ఏది? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు? థర్డ్ క్వశ్చన్, అత్యంత ముఖ్యమైన పని ఏది? ఈ 3 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారికి పెద్ద బహుమతి ఇస్తానని రాజ్యం మొత్తం ప్రకటించాడు. ఎంతోమంది పండితులు, మంత్రులు, జ్యోతిష్యులు వచ్చారు. కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. ఎవరి సమాధానం రాజుకు పూర్తిగా నచ్చలేదు. చివరికి అడవిలో నివసించే ఒక వృద్ధ ఋషి గురించి రాజుకు తెలిసింది. అతను సాధారణంగా రాజును కలవడు. అందుకే రాజు సాధారణ వ్యక్తి వేషంలో ఒంటరిగా అడవికి వెళ్ళాడు. అడవికి చేరేసరికి ఋషి తన తోటలో నేలను తవ్వుతున్నాడు. వయసు ఎక్కువ కావడంతో చాలా అలసిపోయి కనిపించాడు. రాజు వెళ్ళి, తాతయ్య, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను తవ్వుతాను అన్నాడు. ఋషి చిరునవ్వుతో పక్కకు తప్పుకున్నాడు. రాజు చాలాసేపు తవ్వాడు. అయినా ఋషి ఏమీ మాట్లాడలేదు. సాయంత్రం అయ్యే సమయానికి అకస్మాత్తుగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని కడుపులో తీవ్ర గాయమై రక్తం కారుతోంది. రాజు వెంటనే తన బట్ట చించి గాయానికి కట్టుకట్టి నీళ్ళిచ్చి ఋషితో కలిసి అతన్ని గుడిసెలో పడుకోబెట్టాడు. రాత్రంతా అతని సేవ చేశాడు. మరుసటి ఉదయం ఆ వ్యక్తికి స్పృహ వచ్చింది. రాజును చూసి ఏడుస్తూ ఇలా అన్నాడు, మహారాజా, నన్ను క్షమించండి. నేను మీ శత్రువును. యుద్ధంలో నా అన్న చనిపోయాడని మీపై పగ పెంచుకున్నాను. మీరు ఇక్కడికి వస్తారని తెలిసి మిమ్మల్ని చంపడానికి దాక్కున్నాను. కానీ మీ సైనికులు నన్ను గాయపరిచారు. మీరు నన్ను చంపకుండా నా ప్రాణాలు కాపాడారు. ఇకపై నేను మీకు జీవితాంతం సేవ చేస్తాను అని ఆ వ్యక్తి రాజుతో అంటాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. ఒక శత్రువు స్నేహితుడిగా మారిపోయాడు. ఆ తర్వాత రాజు ఋషిని అడిగాడు, తాతయ్య, నా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఋషి నవ్వుతూ చెప్పాడు, నిన్న నేను తోట తవ్వుతున్నప్పుడు నువ్వు నాకు సహాయం చేయకపోయి ఉంటే తిరుగు ప్రయాణంలో ఆ గాయపడిన వ్యక్తి నిన్ను చంపేవాడు. కాబట్టి ఆ సమయంలో అత్యంత ముఖ్యమైన సమయం నువ్వు నాకు సహాయం చేసిన సమయమే. అలా రాజుకి మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. అందుకే సమయం అనేది చాలా విలువైనది. రెండవ ప్రశ్న, అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆ సమయంలో నీ ఎదుట ఉన్న వ్యక్తే అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మూడవ ప్రశ్న, అత్యంత ముఖ్యమైన పని. ఆ వ్యక్తికి అవసరమైన మంచి చేయడమే ముఖ్యమైన పని. రాజుకు వెంటనే తన ప్రశ్నలకు సమాధానం అర్థమైంది. ఆ రోజు నుంచి అతను గతాన్ని గురించి బాధపడకుండా, భవిష్యత్తును గురించి భయపడకుండా, ప్రస్తుతం తన ఎదుట ఉన్న మనిషికి
మంచి చేయడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఈ కథలో నీతి ఏంటంటే, మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. మన ఎదుట ఉన్న వ్యక్తికి ప్రేమతో, సహాయంతో చేయగలిగిన మంచి చేయడమే జీవితంలో గొప్ప పని. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి కథలు, మంచి ముగ్గుల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటి నుంచి చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.